Welcome to the iNews special debate. Social media viral couple నందన మధుకర్ అరాచకాలు రోజుకొకటి బయటికి వస్తున్నాయి. విక్టిమ్స్ వాళ్ళ బాధలు చెప్తున్న కొద్దీ వాళ్లను భయపెట్టే ప్రయత్నము, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నము జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తూ ట్రోల్ చేస్తూ వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అందుకే బాధితులు కొంతమంది తమ ఐడెంటిటీని రివీల్ చేయడానికి ఇష్టపడటం లేదు. అలాగే వాళ్ళని చూపించుకోవటంలో మాత్రమే కాకుండా వాళ్ళ పేరు వివరాలు కూడా. సో విక్టిమ్స్ యొక్క ప్రైవసీని గౌరవిస్తూ ఆ, కేవలం విక్టిమ్ యొక్క ఆవేదన అంటే బాధితురాలి ఆవేదనను డైలీ న్యూస్ ప్రేక్షకులకు తెలియచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. మనతో పాటు విక్టిమ్ ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ స్పెషల్ డిబేట్ మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఏంటి నందన అలాగే మధుకర్ జాగర్లమూడి గారి అరాచక రూపాలు, వికృత రూపాలు ఏంటి అసలు? మీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు? తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? కెన్ యూ షేర్ యువర్ అగనీ ప్లీజ్? యా సో ఇనిషియల్లీ ఫస్ట్ తను మా నుంచి ట్రస్ట్ బిల్డ్ చేశారు. ఫస్ట్ ఒక్కసారి వాళ్ళు £3,000 తీసుకున్నారు. అండ్ దెన్ అంటే లైక్ కాస్ ఉంది, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఇది ఫలానా రోల్ ఉంది, ఓకే అని చెప్పేసి ఫస్ట్ £3,000 తీసుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఏం చేశారంటే ఆ రోల్ క్లోజ్ అయిపోయింది. అండ్ 3 weeks తర్వాత ఆ మనీ రిటర్న్ ఇచ్చారు, £3,000. ఓకే, రిటర్న్ సో ఇచ్చారు. అలా రిటర్న్ ఇచ్చారు. సో దట్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇంత మోసాలు జరిగే టైంలో తను ఇంకా అప్పుడు మేము ఫస్ట్ 3,000 ఇచ్చినప్పుడు తను నందు వాళ్ళని తెలియదు. బట్ తర్వాత తను కలిసాక ఇంకా మా ట్రస్ట్ బిల్ట్ అయ్యి, ఇంకా రిటర్న్ ఇచ్చినందుకు ఇంకా ట్రస్ట్ బిల్ట్ అయ్యి మేమేం చేసామంటే, ఓకే సార్ మళ్ళీ నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చెప్పండి అని అన్నాం. అంటే లైక్ ఎనీ న్యూ ఆపర్చునిటీ లెట్ us know. సో మళ్ళీ ఏం చేశారంటే, వన్ ఫైన్ డే ఒక రోల్ ఉందండి, అది క్లోజ్ అయిపోతుంది విదిన్ విదిన్ ఫ్యూ అవర్స్, మీరు ఎలాగైనా చేసి మీరు £15,000 అరేంజ్ చేయాలి సిఓఎస్కి, ఇది అంటే వాళ్ళ ఫీ అన్నట్టుగా. సో అలా చెప్పేసి ఇంకా మేము ప్రజెంట్ మా సిచ్యువేషన్ తనకు తెలుసు ఆల్రెడీ. మేము ఒక £50,000-60,000 ఆల్రెడీ లాస్ అయ్యి ఉన్నామని. సో మేము చెప్పాం, సార్ ఇది మాకు చాలా హార్డ్ అండ్ మనీ, కానీ మేము మిమ్మల్ని నమ్మి, దట్ టు యూ హ్యావ్ ఆల్మోస్ట్ 1 million to 2 million ఫాలోవర్స్. అండ్ సో మేము, మా హస్బెండ్ చాలా కష్టపడ్డారు. మేము ఆల్మోస్ట్ మా అంతా గోల్డ్ పెట్టేసి మీకు డబ్బులు ఇస్తున్నాము. సో సార్ ఇంకా అంతా మా లైఫ్ అంతా మీ చేతుల్లోనే ఉంది అని చెప్తే, మీరు ఏం వరి అవ్వకండి. మధుకర్ గారితో చెప్పారు మీరు? యా. సో అన్నీ చెప్పాక ఓకే, అంటే ఇంకా మాకు ట్రస్ట్ బిల్డ్ చేశారు కదా ముందు. సో అంటే ముందు మనీ తీసుకొని రిటర్న్ ఇచ్చినాం, ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది అక్కడ. సో మేము కళ్ళు మూసుకొని ఇంకా మా మనీ సేఫే, అంటే ఏదైనా కానీ, అంటే అప్పుడు కూడా అన్నారు ఒకవేళ ఏదన్నా జరిగితే లైక్ వి విల్ పే యూ బ్యాక్ అని. సో ఇంకా మేము ఓవర్ నైట్ అన్నీ అరేంజ్ చేసి ఒక 2-3 daysలో తనకు డబ్బులు ఇచ్చామండి. సో ఎంత ఫస్ట్ మేడం టోకన్ అమౌంట్ £15,000 అంటే ఇండియన్ రూపీస్ లో? అది అప్పట్లో దాదాపు 15 లక్షలన్నర అన్నట్టుగా. జస్ట్ దట్ వాజ్ జస్ట్ హిస్ లైక్ ఫీజ్. ఇట్స్ ఓన్లీ ఫీజ్, నాట్ మాకు ఇక్కడ ఉన్న ఆఫీషియల్ ఫీజ్ కాకుండా £15,000 అండి. సో వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ క్యాష్లో తీసుకున్నారు. ఇంకా మళ్ళీ కొన్ని అకౌంట్స్లలో తీసుకున్నారు. క్యాష్ తీసుకుంది డైరెక్ట్ గా మధుకర్ గారేనా మేడం? సారీ, మధుకరేనా క్యాష్ తీసుకుంది డైరెక్ట్ గా? లేదు, మధుకర్ కాదండి. తను వేరే వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకున్నారు. అకౌంట్స్ ఎవరికి వేశారు? అకౌంట్స్ కొన్ని ఆయన అకౌంట్ ఇచ్చాడు, మిగతాది వేరే వేరే నేమ్స్తో లైక్ జ్యోతి శుక్లా అని ఎవరో నేమ్స్, అలా నేమ్స్ ఇచ్చారండి. నేమ్స్ ఇచ్చినటువంటి వాళ్ళ కింద మీరు డిపాజిట్ చేసేటప్పుడు పర్పస్ ఏమని పంపించారు మేడం? తను చెప్పారు కార్ అని రాయండి, ఏదో నేమ్స్ రాయండి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ రెఫరెన్సెస్ చెప్పారండి వాళ్ళు. సో అంటే ఎక్కడ ఇంకా ఎవరికి డౌట్ రాకుండా, ఎప్పుడు ఇరుక్కోకుండా. exactly. So but we were not knowing that it's all a trap అని. సో లిటరలీ ఎలా అంటే తనకు తెలుసు
ఇఫ్ ఇది కింద మీద అయితే దట్ వుడ్ బి ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని. ఎందుకంటే మేము చెప్పాను, నేను నాది మా హస్బెండ్ లైఫ్ మీ చేతిలో పెడుతున్నాము. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్ట్రగల్డ్ అ లాట్ వైల్ వీ కేమ్ టు యూకే. సో సార్ అంటే చాలా నమ్మించి నన్ను ట్రామటైజ్, అంటే అదొక పెద్ద, అది 1 డే 1 మినిట్లో కానీ ఇలా షార్ట్లో చెప్పేంత స్టోరీ కాదు. స్టెప్ బై స్టెప్ అలా ట్రామటైజ్ అయిపోయాను లిటరలీ. తర్వాత తను ఫోన్ ఎత్తారు, ఒక్కసారి డబ్బులు ఇచ్చాక మళ్ళీ ఏదో ప్రాసెస్ చేసినట్టే చేసి మళ్ళీ ఫేక్ కాల్స్ ఇష్యూ చేసి లిటరలీ ఎలా అంటే ఇంకా మన వీక్ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్నాం కదా, అవి చెప్పి మళ్ళా మమ్మల్ని లైక్ యూనో ఏం చేసుకుంటారో చేసుకోండి, లైక్ బ్లాక్ మెయిలింగ్ లాగా. వాళ్ళు ఆఫీస్కి వెళ్తే వాళ్ళని ఎందుకు రానిచ్చారు అంటే మా నుంచి డబ్బులు తీసుకొని మీరు అంటే వీ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు గెట్ ఇన్ టు హిస్ ఆఫీస్ యాజ్ వెల్. సో వాళ్ళని అంటే లిటరలీ నెట్ అయ్యండి అన్న కాడికి తను ఇచ్చేసాడు వాళ్ళ డెస్టినీ స్టాఫ్కి చెప్పాడు కన్సల్టెన్సీకి అనమాట. వెళ్ళారా? డెస్టినీ కన్సల్టెన్సీ. డెస్టినీ రిక్రూట్మెంట్. ఇదంతా సో యూకేలో ఉంది, లేదంటే కనుక ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చారా మీరు? యూకేలో ఉండి ఇచ్చామండి. ఓకే. సో బట్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్. ఓకే, సో అలా చేశారు. బట్ ఇందులో డబ్బులతో పాటు మా టైము, మా కెరియర్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ స్టేక్. ఎందుకంటే మాకు అప్పట్లో ఒకవేళ తను వీసా మేము ఎలాగో మేము సెక్యూర్ చేసుకున్నాము, కానీ ఒకవేళ తను అలా చేయకపోయిన అంటే మేము ఒకవేళ వీసా వేరేది ఏది అంటే మాకు లక్కీలీ ఏదో మేము చేసుకున్నాము, బట్ లేదు అంటే మేము లీగలీ బ్యాన్ అయ్యే వాళ్ళము. ఓకే, సో తను మా వీక్నెస్తో చాలా ఆడుకున్నారు. కానీ సో వాళ్ళకి తెలుసు అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, అంటే మీరేం చేయలేరు అని. అంటే మాకు మా రైట్స్, తనకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నందుకు తనకి బికాస్ వాళ్ళకి తెలుసు వీఆర్ హెల్ప్లెస్ పీపుల్ అని చెప్పేసి. సో మా వీక్ పాయింట్స్ పట్టుకొని ఇంకా లిటరలీ బ్లాక్మెయిల్ చేయడం. మళ్ళీ ఫస్ట్ గారు అని మాట్లాడేవారు, దాని తర్వాత ఏం చేసుకుంటావు చేసుకోపో అని మొత్తం అంటే రఫ్గా ఏం చేసుకుంటావు చేసుకోపో. మళ్ళీ మా హస్బెండ్కి అనేటువంటి గౌరవం కూడా లేదు. లేదు నథింగ్ మహిళ అయింది, ఒక హ్యూమానిటీ అనేదే లేకుండే. సో అంటే హ్యూమన్స్గా బిహేవియర్ చేయలేదు. లిటరలీ డబ్బులు ఇచ్చి మేము బెగ్ చేసాము అంటే కుక్కల్లాగా. ఇంకా ఒక డే మమ్మల్ని పిలిచి లైక్ అంటే ఈ లొకేషన్ అని ఆ లొకేషన్ అని ఫోన్ ఎత్తకుండగా మమ్మల్ని కుక్కల్లాగా పరిగెత్తిచ్చారు. అంటే మీటింగ్ అని అదని ఇదని. సో నాకు కలిసేవారు కాదు, ఇంకా ఫోన్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మేము ఎంత ఇంకా 1 ఫైన్ డే ఇంకా బ్లాక్ చేసేసాడు కథం. ఇంకా దాని తర్వాత లైక్ అంటే ఇంకా మేము నా మెంటల్ ఎంతకాలం అయింది మేడం మీరు మధుగర్కి మనీ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసి? మేము 2022లో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. 2022? యా 2022, ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది. ఎస్ అండి. సో కానీ ఆయన చేసిన పుణ్యం వల్ల మా హెల్త్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. లిటరలీ ఐ వాజ్ ఇన్ అ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అండ్ ఆల్సో లైక్ ఐ వాజ్ టోటలీ ట్రామటైజ్డ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ అంటే సార్ ఒకవేళ మీరు ఇలా చేసా అంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద బోల్డెస్ట్ గర్ల్. ఓకే, నేను చాలా బోల్డ్ అంటే బికాస్ నేను చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ ప్లస్ అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి, మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి అసలు నేను ఎలా మోసపోయాను అంటే నన్ను నేను డిగ్రేడ్ చేసేసుకున్నాను అట్ సమ్ పాయింట్. సో it was I think more than a depression. Like I was అంటే నేను బతుకున్న ఒక అంటే ఫ్యామిలీ కట్, ఫ్రెండ్స్ కట్. ఎందుకంటే ఏం చెప్పాలి, మోసపోయినామని చెప్పాలా అంటే ఏమని చెప్పాలి. సో ఏం చెప్పలేక, ఎవరిని కనెక్ట్ చేయలేక, మళ్ళీ మా అప్పుల నుంచి మేము బయటికి రావడానికి మేము పడ్డ స్ట్రగల్స్ మేము ఫ్యామిలీకి చెప్పుకోలేము. ఎందుకంటే వాళ్ళకి ట్రబుల్ అంటే మేము ట్రబుల్ అయింది కాక మళ్ళీ పేరెంట్స్ని ట్రబుల్ చేయలేక, మా ఇన్లాస్ని ట్రబుల్ చేయలేక, మెయిన్ అంటే ఇండియాకి వెళ్ళలేకుండగా లైక్ ఫర్ 3 years ఆల్మోస్ట్ లైక్ వీ వర్ నాట్ ఏబుల్ టు గో టు ఇండియా. సో అలాంటి సిచ్యువేషన్ అంటే మొత్తం ఇమోషనల్ బ్రేక్ డౌన్, ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్, అంటే ఇమోషనల్ అబ్యూస్, ఫైనాన్షియల్ అబ్యూస్,
ప్లస్ కరియర్ కూడా అబ్యూస్ చేసేస్తారు వాళ్ళు, ఎందుకంటే కరియర్ గ్యాప్ వచ్చేసింది కదా మాకు. సో ఉమ్, ఇంకా ఏంటంటే మాకు మేము స్ట్రెస్ ఇవ్వలేక వి గేవ్ అప్ అండ్ వి థాట్ లెట్స్ లీవ్ అని చెప్పేసి. కానీ మా కోసము జనాలు వచ్చి పోరాడుతుంటే I feel ashamed that I should take a courage and I should come forward and speak up for myself అని. మళ్ళీ మిగతా ఏదైతే అది అయింది. ఏం ఉమ్. చేస్తారు అంటే మేబీ అంటే థ్రెటనింగ్తో కూడా భయపడే వాళ్ళం, ఎందుకంటే డబ్బు ఉంది కదా వాళ్ళ ఈ దగ్గర. రోజు డబ్బు ఉంటే వాళ్ళు వాళ్ళు ఒక ఉమెన్ అడ్వకేట్ తో ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసారా? ఆ, ఆ, అంటే నో, అంటే తెలుసు నాకు వీడియో వచ్చిందని. యా, ఓకే. నేను దాంట్లో ఉన్నటువంటి ఆమె చెప్పిన దాన్ని 2 క్వశ్చన్స్ చెప్తాను, యూ ప్లీజ్ ఆన్సర్ మ్యామ్. వాళ్ళు ఆల్రెడీ బ్రిటిష్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి యూకే సిటిజన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళెవ్వరూ ఏమీ చేయలేరు, ఇండియన్ చట్టాలు ఇండియన్ మీడియా ఏమీ చేయలేదు అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ ఆమె క్లియర్ గా చెప్తోంది. ఏంటి దీనిపై మీ మీ కామెంట్ ఏంటి? టు బీ హానెస్ట్ అంత లీగాలిటీస్ నాకు తెలీదు అట్ ప్రెసెంట్. బట్ ఐ వుడ్ సే జస్టిస్ ఇస్ జస్టిస్. అంటే ఒకవేళ అంటే బికాస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ రూట్స్ అయితే ఇండియన్ నుంచే కదా, వాళ్ళకి తెలుసు. బికాస్ వీ కాంట్ అఫోర్డ్ హియర్ టు ఫైట్ విత్ దెమ్, ఎందుకంటే ఇక్కడ లిటరలీ అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ సాలిసిటర్స్ కానీ అడ్వకేట్ ప్లస్ ప్రెజెంట్ వీసాస్. ఎందుకంటే తను ఏం చేస్తాడు, ఎందుకంటే సి లైక్ ఐ సెడ్ హీ యూస్ టు బ్లాక్ మెయిలర్స్ రైట్, అంటే మీరేం చేసుకోగలుగుతారు అని చెప్పేసి. సో ఆయనకు ఆ ధైర్యం ఉంది. ప్రస్తుతానికి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మేము కూడా స్ట్రగుల్ అవుతున్నాము. ద థింగ్ ఈస్ మేము మెంటల్లీ ఇంకా స్ట్రెస్ అవ్వలేక వి డిడ్ంట్ గో ఫర్దర్. బట్ నౌ నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మీ హస్బెండ్ కోఆపరేషన్ ఎలా ఉండేది మ్యామ్? అంటే ఖచ్చితంగా తను మీకు ఆ, ఎంతో కొంత కోఆపరేట్ చేసే ఉండుంటారు. బట్ ఎప్పుడైనా అసహనానికి గురవటం అట్లా ఏమన్నా ఉందా? చాలా పెయిన్ అండ్ అగనీ, నేను ఐఎమ్ అబ్జర్వింగ్ యూ కాబట్టి అడుగుతున్నాను. No, actually my husband has supported me a lot because తను తను ఒకటే మాట అన్నాడు, సి నువ్వు ట్రామటైజ్ అయ్యి నీ హెల్త్ ఏమన్నా అయితే నా కాలు చేతులు మంచిగా ఉంటే నేను ఇంకా ఇంతకన్నా సంపాదించి నీకు పెడతాను. ఉమ్, సో నువ్వు అసలు బాధపడొద్దు, ఐఎమ్ విత్ యూ అని చెప్పేసి. ప్రెసెంట్గా నువ్వు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్, ఉమ్, ఎందుకంటే డబ్బులు నేను సంపాదించగలుగుతాను కానీ నీకేమైనా అయితే నేను సంపాదించుకోలేను, ఉమ్. నేను తిరిగి ఇవ్వలేను అని చెప్పేసి. లైక్ ఐఎమ్ టెలింగ్ యూ, దే వాజ్ ఇన్ దట్ 2.5 years there was a no day where I didn't cried. లిటరలీ నాకు ఐఎమ్ ప్యానిక్ రియల్లీ అటాక్స్ సారీ, ఐఎమ్ వచ్చేవి. రియల్లీ సారీ. నాకు ప్యానిక్ అటాక్స్ వచ్చేటివి. ప్లస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి 4 weeks నుంచి ఇదంతా జరుగుతుంది. బట్ ఒక్క వీడియో చూసాక, లైక్ ఫస్ట్ వీడియో చూసాక ఐ సెడ్ నో, ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అని చెప్పేసి నేను అన్నాను. బట్ లిటరలీ ఆన్ ద సేమ్ డే నాకు మళ్ళీ ఫుల్ నేను అంటే ఐ వాజ్ అ వెరీ జాలీ పర్సన్, ఐ నెవర్ ఎవర్ క్రైడ్ ఇన్ మై లైఫ్. బట్ నా లైఫ్ 360 degree మారిపోయింది. ఈ ఈ ఈ అంతా దానివల్ల నా లైఫ్ 360 degree మారిపోయింది. నేను నా ఐడెంటిటీ, బట్ టచ్ వుడ్ నేను మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ మై సెల్ఫ్. మేము అందుకంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి మా టాలెంట్తో మేము మళ్ళీ పడిపోయి లేసాం. బట్ నేను వేరే విక్టిమ్స్తో మాట్లాడినప్పుడు లిటరలీ వాళ్ళ స్టోరీస్ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి, అంటే టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ మనం వాళ్ళకన్నా బెటర్ సిచ్యువేషన్లో ఉన్నామని తెలిసాక, సో we need to take a stand. At least మాకు డబ్బులు వస్తాయో రావో దట్స్ ద సెకండరీ థింగ్, బట్ మాలాగా వేరే వాళ్ళ లైఫ్ మీరేం చేయలేరు అనేటువంటిది వాళ్ళ ధైర్యంగా కనిపిస్తుంది. మీరు ఎంతమంది అయినా ఎగ్జాక్ట్లీ కూడా, మీరు ఎంతమంది అయినా కూడా, మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా కూడా ఏమీ అంతే చేయలేరు. అంతే. ఇంకా నో క్లియర్ నో, కట్గా చెప్పాలంటే ఈవెన్ we said that this, if you won't cooperate with us, maybe we won't go alive India అని కూడా చెప్పాము. అంటే మాకేమన్నా అవ్వచ్చు మీరు చేసిన దానివల్ల అని కూడా చెప్పినాక కూడా he didn't respond to my call or my message. సో జస్ట్ బ్లాక్డ్, అంటే ఎవ్రీథింగ్ బ్లాక్డ్. ఎవ్రీథింగ్ బ్లాక్. సో దాంతో తెలుస్తుంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్ హెడెడ్ అని చెప్పేసి. సో అంటే వాళ్ళకి అసలు రిగ్రెటే లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి రిగ్రెట్ లేదు.
and still they're continuing కానీ the మా మీద పడి process. ఏడుస్తున్నారు, మా ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు, మేము ఎవరికి అన్యాయం అంటే చేయలేదు అని చెప్పి ఆమె అంటోంది. అండ్ బై ద సేమ్ వే అంటే ఆ ఉమెన్ అడ్వకేట్ కూడా అంటోంది. వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ రిప్లై టు హర్? సో ఐ వుడ్ సే ఇన్ ద హోల్ వరల్డ్ ఆర్ యూ ద ఓన్లీ వన్ పర్సన్? మీరే ఎదుగుతున్నారా? వేరే వాళ్ళ మీద ఎందుకు ఏడవట్లేదు మళ్ళా? ఇంకా ఆర్ యూ ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ ఆన్ హైయెస్ట్ పీక్? మీరు ఒక్కలే ఎదిగితే మీ వెనకాలనే పడడానికి వేరే వాళ్ళకి ఏం పని పాట లేదా? ఎవరికి ఇంకా ఎవరు ఎందుకు డబ్బులు ఇచ్చి మీ వెనకాల పడతారు? ఎందుకంటే మీరు అంటున్నారు పర్సనల్ గ్రడ్జ్ అని. మీరు అసలు మీరు మీడియా తప్ప, మీరు ఆ వీడియోస్ చేయడం తప్ప, మీరు ఎప్పుడైతే అంటే మీకు అంత ధైర్యం ఉంటే మీరు మా ఆన్సర్కి మా క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తారు. సో యు ఆర్ హైడింగ్ అంటే. సో నాకు అదే అనిపించింది, వాళ్ళు అంత తప్పు చేసి వాళ్ళు అంత ధైర్యంగా వీడియోస్ తీస్తారు, మనమేమో డబ్బులు ఇచ్చి మనం న్యాయంగా ఉండి మనం ఎందుకు ముందర రావద్దని. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను బికాజ్ వై ఐ వాంటెడ్ టు hide my face and my ఐడెంటిటీ ఈస్ బికాస్ ఎందుకంటే మనం దేశంలో ఉన్నాం. వాళ్ళు ఏదన్నా చేసి మనల్ని ఏమన్నా చేసి రేపు మేము జాబ్కి పోతుంటే మాకేమన్నా అయితే హూ వుడ్ బి రెస్పాన్సిబుల్? రేపు ఇదంతా మీడియాలో అందరు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఒక నెల రోజులు నడుస్తుందేమో, దాని తర్వాత పోయేవి మా లైఫ్లో. వాళ్ళకేం అవ్వదు బికాజ్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా. they are strong. Maybe they might give money to anyone and they might shut their mouths. So avayanike. But I would say after this also, if any of the victim is facing any problem, I would say వాళ్ళకి ఏది జరిగినా I would say they are the responsible person. రైట్. ఐ కంక్లూడ్ మ్యామ్, బికాజ్ ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ నేను చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మీ కన్నీళ్ళని చూస్తుంటే నేను ఎమోషనల్ అవుతున్నాను, మీ పెయిన్ వింటుంటే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. Yeah. ఐ కాంట్ కంటిన్యూ. బట్ నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి మ్యామ్, మిమ్మల్ని మాత్రమే కాకుండా మీతో లీగల్ బ్యాటిల్ చేసినటువంటి వాళ్ళందరినీ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది చాలా దారుణంగా డిఫేమ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మీ వల్ల ఏమవుతుంది అని చెప్పి అంటున్నారు. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజానికి, భారతదేశానికి, అలాగే తెలుగు రాష్ట్రాలకి, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకి, మిమ్మల్ని కామెంట్స్ చేసినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇది ఈ పెయిన్ జరిగిన వాళ్ళకి ఒక విక్టిమ్ పెయిన్ వేరే విక్టిమ్కే తెలిసిద్ది. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు జడ్జ్ బికాస్ దే హ్యావ్ అ ఫేమ్ అండ్ మనీ అండ్ ద వే దే పోర్ట్రే దెమ్సెల్ఫ్. వాళ్ళని ఎలా పోర్ట్రే చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక వీడియో తీసింది, మేము ఒక 1 పౌండ్కి ఏడ్చాము, మేము తినలేము అది అని. బట్ ఆమె నిజంగా ఒకవేళ అంత స్ట్రగల్ అయి ఉంటే, ఆమె సాటి మనిషి అయి ఉండి ఆ పెయిన్కి, అంటే మేము ఇక్కడ ముఖం తెలియని వాళ్ళకి ఎవరైనా ఫస్ట్ వచ్చారు, వాళ్ళకి యూకేలో వాళ్ళకి ఎవరు లేరంటే, మేము మా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మేము వాళ్ళకి ఫీడ్ చేస్తాం, వాళ్ళకి చూసుకుంటాము. ఓకే, మాకు అయినంత మాత్రంలో వాళ్ళకి జస్ట్ అడ్వైస్ ఇవ్వడం కానీ హెల్ప్ చేస్తాము. కానీ ఒకవేళ ఆమె అంత ప్యూర్ హార్టెడ్ ఉంటే వాళ్ళు ఇంత పని చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనిషికి అది నరం లేని నాలుక ఏదన్నా చెప్తుంది అంటారు కదా. సో అట్లా కూర్చొని అందరు జడ్జ్మెంట్ అయితే ఇస్తున్నారు, బట్ విక్టిమ్స్కే తెలుసు. సో నేనైతే అంట కర్మ విల్ హిట్ దెమ్ బ్యాడ్లీ, ఐ వుడ్ సే. సో దాట్స్ ద ఓన్లీ ఆన్సర్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దాట్. సో దట్స్ ఇట్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చివరగా ఒకటి చెప్పదలుచుకున్నాము. డైల్ న్యూస్ తరపున అండ్ బై సమ్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ జర్నలిస్ట్, ట్రోల్స్ ని ఎదుర్కోండి, కామెంట్స్ ని ఎదుర్కోండి, న్యాయ పోరాటం చేయండి, ఎంత వరకు చేయాలో అంతవరకు చేయండి. దీని వెనక ఉన్నటువంటి డార్క్ సైడ్ ని మొత్తాన్ని ఈ ప్రపంచం ముందు పెడదాము, అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిద్దాము. ఎంతమంది మీపై మాపై దాడి చేసినా, ట్రోల్ చేసినా ఖచ్చితంగా న్యాయం కోసం నిలబడదాం, న్యాయం కోసం పోరాడదాం. అప్పటి వరకు మీతో ఉంటాం, ఇది మా ప్రామిస్ కూడా. సో బట్ అంటే ఏంటంటే, లిటరలీ కొందరు ఫ్యామిలీస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాయండి. ఫ్యూ ఆఫ్ ద ఫ్యామిలీస్ గాట్ ప్యారలైజ్డ్. వీళ్ళ వల్ల కొందరు వీళ్ళ వల్ల. సో కొందరు ఫిజికల్లీ ప్యారలైజ్డ్ అయితే కొందరు మెంటల్లీ ప్యారలైజ్ చేశారు. సో ఐ డోంట్ నో వే దే ఆర్ గోనా గో విత్ బై డూయింగ్ దిస్. అంటే లైక్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందో లేదో తెలియదు, బట్ దేవుడు ఏదో ఒక రోజు మా లాంటి వాళ్ళకి న్యాయం చేస్తాడు, వాళ్ళకి ఏం చేయాలో అది కూడా చేస్తాడు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద గాడ్. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో దే కాంట్ ఎంత అని వాళ్ళు మేబీ రేపు
ఎవరైనా మీడియన్ కొనవచ్చు, వాళ్ళు ఎవరినైనా కొనవచ్చు. మేబీ దే కెన్ ఎస్కేప్, వాళ్ళకి చాలా ఎస్కేప్ రూట్స్ ఉండి ఉంటాయి ఈ అన్ని ప్రొసీజర్స్లో. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఎలా నిద్రపోతారో అది కూడా నాకు ఒక క్వశ్చన్. పడుకోక ముందు మా అందరి వాయిసెస్, మా అందరి ఫేసెస్ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తొస్తుంటాయి. అది మాత్రం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం మీ ఒకరికి కన్నీళ్లు కష్టం వాళ్ళని ఇస్తే, చేరతాయన్న నమ్మకం ఉందా? మీ కన్నీళ్లు వాళ్ళని కరిగిస్తాయన్న నమ్మకం ఉందా? అఫ్ కోర్స్ అంటే వాళ్ళు కరగరేమో, బట్ అఫ్ కోర్స్ మా కన్నీళ్ళు ఇంతమంది ఫ్యామిలీస్, ఇంత ఇంత డబ్బులు ప్రతి ఒక్కరు, ఎంతమంది అసలు వాళ్ళ హార్డ్ అండ్ మనీ, కొందరు ల్యాండ్లు అమ్ముకొని, కొందరు సొమ్ములు లోన్కి తాకట్లు పెట్టుకొని మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. సో అది ప్లస్ వాళ్ళు మాత్రం దే ఆర్ గుడ్, దే ఆర్ లీడింగ్ అ వెరీ luxurious life. But still I feel if it's their hard and earned money, let them live a luxurious life. But if they are wrong, then God will give the answer. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తాను ఈ డెవలప్మెంట్స్ పైన. బీ బ్రేవ్ అండ్ బీ హెల్దీ అగైన్. థ్యాంక్ యూ మచ్ ఫర్ మ్యామ్. నమస్తే. Yeah, thank you అండి.